భర్త ఆరోగ్యం కోసం తపన. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ శ్రీవారి చెంతకు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నివా. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చారు అన్నా లెజ్నివా. చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టారు. అనంతరం నేరుగా వరహస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అన్నా లెజ్నివా. అయితే గతంలో కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి. తలనీలాలు కూడా సమర్పించారు. తన కుమారుడు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో శ్రీవారి చెంతకు అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తాజాగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి అన్నా లెజ్నివా.